అమరావతి నిర్మాణం విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా లేదు. దానికి సంబంధించిన లోపాలు ఎవరన్నా ఎత్తి చూపిస్తే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ద్రోహులు, ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేయాలని చూస్తున్నారని వాళ్ళ మీద అందరూ విరుచుకుపడతారు. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టులో 315 కోట్ల రూపాయలు ప్రభుత్వమే ఎందుకు భరించాలి? ఎందుకు నష్టం వచ్చింది? ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి దగ్గర తీసుకుంది తక్కువ అడ్వాన్స్ మాత్రమే. ఈరోజు ఏ రేటు ఉందో ఆ రేటుకి వాళ్ళకి కేటాయించవచ్చు. వాళ్ళకి ఖచ్చితంగా మంచి లాభాలే వస్తాయి, మంచి ప్రైసే దొరుకుతుంది. ఈరోజు బయట వాళ్ళు ఎంత కొనుక్కుంటున్నారో అదే ప్రైస్కి వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ ప్రభుత్వం ఎందుకు భరిస్తుంది? వాళ్ళ దగ్గర మొత్తం కట్టించుకోలేదు కదా ప్రభుత్వం. సో ఇలా దీనికి సమాధానం లేదు. వాళ్ళ మీద భారం వేయొచ్చు, కానీ ప్రభుత్వం ఎందుకు భారం వేస్తుందో తెలియదు. అంటే దానికి మనం గత వీడియోలో కారణం చెప్పుకున్నాం. ఎందుకంటే వాళ్ళ మీద భారం వేస్తే వాళ్ళు కోర్టుకు వెళ్తారు, కోర్టుకు వెళ్ళగానే అసలు విషయాలు బయటకు వస్తాయని. సో అది అలా ఉంచితే ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదటి ఒక్కసారి అమరావతిని చూపించి పెద్ద ఎత్తున మేము అమరావతి చేస్తున్నామని చెప్పడానికి 40 కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడున్న తుప్పలు చెట్లు అన్నీ కూడా కొట్టేసేసి, సో వెంటనే అమరావతి నిర్మాణాలు ప్రారంభం అవుతాయని చెప్పేసి ఒక భూమిని తీసుకురావడానికి ప్రభుత్వం ఏ పని చేసింది. కానీ అక్కడ ఏమైంది? తిరిగి ఎక్కడ ఏ కట్టడాలు జరగలేదు, ఏ పని జరగలేదు. వెంటనే మళ్ళీ అన్ని తుప్పలు అన్నీ కూడా సేమ్ వచ్చేసినాయి. అంటే ఇప్పుడు సిఆర్డీఏకి మళ్ళీ 40 కోట్లు నష్టం. అసలు ఎక్కడైతే కట్టడాలు జరుగుతాయో, ఎక్కడైతే కార్యక్రమం చేయాలో అక్కడ వరకు తుప్పలు తగ్గించుకుంటే సరిపోతుంది. కానీ ఒకటే పెద్ద ప్లాను, రోడ్లు వేయాలి, అది వేయలేదు, 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అది అయిపోయింది. ఇప్పుడు ఐకానిక్ టవర్స్ సంబంధించి 2019లోనే ఆయన శంకుస్థాపన చేసి చంద్రబాబు నాయుడు ఐకానిక్ పునాదులు వేశారు. ఆ పునాదులు వేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి నేను అమరావతి కట్టలేను, ఇంత అమౌంట్ మనం పూల్ చేయలేమని చెప్పేసి పక్కన పడేశాడు. పక్కన పడేసి 5 సంవత్సరాల తర్వాత అదే మూలబడిపోయింది. 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చి చూస్తే ఐకానిక్ టవర్స్ పెద్ద చెరువులాగా మారిపోయింది. ఆ చెరువులో పునాదులు పూడిపోయినాయి. అవన్నీ పనికొస్తాయో లేదో తెలియదు. మద్రాసు నుంచి ఐఐటి నిపుణుల బృందం వచ్చి బోటు వేసుకుని వెళ్ళి ఆ పునాదులు పనికొస్తాయో లేదో పరిశీలించి బాగానే ఉన్నాయి, నీళ్లు తోడేసేయండి, కట్టవచ్చు అన్నారు. సరే, చాలా ఖర్చు పెట్టి పెద్ద పెద్ద యంత్రాలు తీసుకొచ్చి సిఆర్డీఏ ఆఫీసర్లు గుంపులుగా పడి ఆ నీళ్ళందరినీ నెలల పాటు వాటిని తోడివేశారు. తోడివేసిన వెంటనే కట్టడాలు ప్రారంభం అయితే బాగానే ఉంటుంది. తిరిగి మళ్ళీ అది పెండింగ్. తక్షణం మళ్ళీ మొన్న తేలికపాటి వర్షాలకి మళ్ళీ అవి చెరువులుగా మారిపోయినాయి. ఆ చెరువులుగా మారిపోయిన వాటిల్లో 30-40 కేజీల చేపలు కూడా దొరికాయని చెప్పి అక్కడ స్థానిక ప్రజలు చెప్తున్నారు. ఇప్పుడు తిరిగి మళ్ళీ అది తోడాలి. తోడినప్పటికీ తిరిగి అక్కడ వెంటనే పనులు ప్రారంభం అవుతాయా, లేదంటే ఈసారి ఋతుపవనాలు చాలా త్వరగా వస్తాయని వాతావరణ శాఖ చెప్తుంది. అంటే జూన్లో ఋతుపవనాలు వచ్చాయనుకో, ఇప్పుడు ఏమీ లేదు కార్యక్రమం. ఇప్పుడు తోటానికి మళ్ళీ నిలబడుతుంది. నలైపోగానే జూన్ వస్తుంది. జూన్ రాగానే ఇప్పుడు తేలికపాటి వర్షాలకి చెరువులుగా మారిపోయిన ఈ ఐకానిక్ టవర్స్ సంబంధించిన పునాదులు జూన్ నెలలో ఋతుపవనాలు రాగానే మళ్ళీ నీళ్ళు వస్తాయి. ఇలా నీళ్లు తోడుకుంటే మళ్ళీ నీళ్లు వస్తుంటాయి. తుప్పలు సరి చేస్తే మళ్ళీ తుప్పలు వస్తాయి. మీ దగ్గర ఖచ్చితమైన ప్లాను, తగినంత అమౌంట్ ఉన్నప్పుడే అమరావతికి సంబంధించి పారదర్శకంగా నెమ్మదిగానే కట్టండి. అమరావతి అర్జెంటుగా కట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలే మిమ్మల్ని ఒత్తిడి చేయట్లేదు. అది కట్టడం వల్ల తక్షణం రాష్ట్ర ప్రజలకు ఏదో ఒరిగిపోతుందని కూడా ఎవరు భావించట్లేదు. అయితే అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు, భూములు ఇచ్చిన ప్రజలు మా పరిస్థితి ఏంటని ఎదురు చూస్తున్నారు కనుక వాళ్ళకి చక్కటి స్పష్టమైన హామీ ఇవ్వండి. ఇదిగో ఈ సమయానికి వస్తుంది, మీకు లాభం వస్తుంది, ఈ పక్క నుంచి మొదలు పెడుతున్నాం అని పారదర్శకంగా చెప్పండి. అలా కాకుండా ఇంకా పాత రోజుల్లో లాగానే ఇంకా 44,000 ఎకరాలు కావాలి, పక్కనే 4,000 ఎకరాలతో ఎయిర్పోర్ట్ గన్నవరంలో ఉంటే ఇక్కడ ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వస్తుంది, తర్వాత 1,500 ఎకరాలతోటి పెద్ద రైల్వే స్టేషన్ వస్తుందని చెప్పి అవి నిజాలో కావో తెలియని వాతావరణంతో మళ్ళీ పాత కథలనే మళ్ళీ చెప్పడం వల్ల ప్రయోజనం ఏముంది? ఇది కరెక్ట్ కాదు. దీనివల్ల ఖచ్చితంగా ఈ దుష్పరిణామాలు వస్తాయి. వాటిని మీరే ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది.